హాయ్ అండి. రథసప్తమి రోజు జిల్లేడాకులు పట్టుకొని సముద్రం ఒడ్డుకైతే వచ్చేసామండి స్నానాలు చేయడానికి. మీలో ఎంతమందికి తెలుసు జిల్లేడాకులతో స్నానాలు చేయడము? మాకైతే ఈ మధ్య కాలంలో తెలిసింది. అది కూడా మగవారు భుజాలపైన పెట్టుకోవాలి ఆకులు, ఆడవారు తల మీద పెట్టుకొని జిల్లేడాకులు పెట్టుకొని స్నానం చేయాలనేసి చెప్పారు. అలాగే మేము స్నానం చేసి వచ్చేసి దేవుడికి ఎన్ని పేర్లు ఉన్నాయి అన్ని పేర్లతో స్మరించుకున్నాము, నమస్కారం చేసుకున్నాము. అసలు యాక్చువల్లీ ఫస్ట్ డే మేము వస్తామా రామా అనుకున్నాము. ఎందుకంటే ఈ ఇయర్ అంతమంది సెట్ అవ్వడం లేదు. స్నానం చేయడానికి వెళ్దామా దేవుడికి, అదే 20 years తర్వాత ఎంత మంచి అవకాశం వచ్చింది. అది కూడా ఆదివారం రోజు వచ్చింది, సూర్యభగవానికి ఇష్టమైన రోజు. వెళ్ళాలని ఒక పక్క తపన. అదే బావగా ఉండుంటే తీసుకుని వెళ్ళుంటారు కదా, ఇంత టెన్షన్ పడి ఉండేదాన్ని కాదు అని అనుకున్నాను. ఎలాగో ఒకలాగా మా ఫ్రెండ్స్ అయితే ఒప్పుకున్నారు, వెళ్దామా అనుకుని అన్నారు. ఆ ఫస్ట్ డే నైట్ అయితే 11:30, 12 వరకు మాట్లాడుకున్నాము, వెళ్దామనేసి. ఎలాగో ఒకలాగా మా ఫ్రెండ్స్ మేము కొంచెం మంది ఈసారి వచ్చేసాము స్నానం చేయడానికి. ఎక్దమ్ చలి ఉంది, చాలా చలి ఉంది. స్నానం చేసేసి చక్కగా ఒడ్డుకు వచ్చేసి పసుపు కుంకాలు రాసుకొని ఇప్పుడైతే దేవుడికి నీరు సమర్పిస్తాము. మేము సూర్యభగవాన్ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు నీరు సమర్పిస్తాము. దేవుడికి సమర్పించేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఆడుకుంటాము. సముద్రం దగ్గరికి వస్తే ఎవరికి మనసు ఒప్పుతుంది చెప్పండి? స్నానం చేయాలనిపిస్తుంది కదా. మాకు కూడా అలాగే మేము దేవుడికి నీరు ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చక్కగా ఆడుకుంటాము. నాకైతే సముద్రంలోనికి వెళ్ళాలంటే చాలా భయము. అసలు వాటర్ అంటే భయము, ఒడ్డున ఆడాలంటే ఇష్టంగా లోపలికి వెళ్ళాలని చాలా భయము. మా ఫ్రెండ్స్ అంతమంది లోపలికి వెళ్ళి ఆడుకుంటున్నారు. నాకు లత రా అంటున్నారు. నాకు చాలా భయం వేస్తుంది. పెద్ద కెట్టాలు వస్తున్నాయి. నేను చాలా పెద్దగా కేకులు వేసేసాను. నా ఫ్రెండ్ అప్పుడు కూడా ఫ్రెండ్ జడిసిపోయింది నా కేకలకి. నాకు నడుము పట్టుకొని నెక్స్ట్ నాకు పట్టుకొని ఉంటుంది. ఇదిగో చూసారు కదా పడుతుంది ఆ ఫ్రెండు. నాకు చాలా భయం కదా, పట్టుకొని ఉంటుంది. ఎక్కడ నేను పడిపోతే